వైఎస్ఆర్ జిల్లా పులివెందల్లో పోలీసుల దాష్టీకం కొనసాగుతోంది. పులివెందల మండల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 6 వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయం వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. పులివెందుల అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లోనే ఇప్పటికీ ఆ 6 వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఓటర్లలో భయాందోళనకు గురి చేసేలా పోలీసుల చర్యలు ఉంటున్నాయన్న ఆగ్రహం వైఎస్ఆర్సీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కీలక నాయకులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని, టీడీపీకి అనుకూలంగా పోలింగ్ మార్చడానికే అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారని మండిపడుతున్నారు. పులివెందుల మండలంలో ఇప్పటికే 500 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 52 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు. 9 మందిని రిమాండ్కు తరలించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో పోలీసుల దాష్టీకం కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమందిని బైండోవర్ చేయగా మరో 6 వైసీపీ నేతల్ని పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మహేశ్వరి, మరికొద్ది గంటల్లోనే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో అధికార కూటమి నాయకులు తమ కుట్రలకు మరింత పొదును పెట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి స్థానిక నాయకులను ఎక్కడెక్కడ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించే కార్యక్రమాన్ని మరింత స్పీడప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో ఏవైతే బైండ్ ఓవర్ కేసులు పెట్టారో వాటితో పాటు అక్రమంగా పెట్టినటువంటి కేసులు, వీటన్నిటి నేపథ్యంలో వారందరూ కూడా ఎక్కడికక్కడ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 6 ముఖ్యమైన నాయకులని తీసుకొచ్చి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఉంచిన పరిస్థితి. నిన్న నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 24 గంటలు గడిచిపోయింది. అయినప్పుడు కూడా వారిని కనీసం అసలు ఎందుకు అదుపులో తీసుకున్నది కూడా చెప్పకుండా వారిని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ కేసులో వారిని అదుపులో తీసుకున్నారు, నిజంగా ఒకవేళ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కానీ అది కూడా ఏమీ చేయకుండా 6 నాయకులందరూ కూడా పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా వారిలో అర్జున్, మోటనోతులపల్లికి సంబంధించినటువంటి అర్జున్, అట్లాగే మస్తాన్వాలి చంద్రగిరికి సంబంధించినటువంటి వ్యక్తి, హరి మల్లికార్జునపురం సంబంధించినటువంటి యువకుడు, అట్లాగే మైసూరారెడ్డి లక్ష్మీవారిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, అట్లాగే రవిప్రకాష్ రెడ్డి నాయకు, ఇద్దరు కూడా కనంపల్లి సంబంధించినటువంటి వారు. వీరందరూ కూడా ఈ 6 కూడా నిన్న ఉదయం తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇంతవరకు కూడా వదిలిపెట్టలేదు. 24 గంటల సమయం గడిచిపోయింది. కానీ ఏ కేసులో వీరిని అరెస్ట్ చేసింది కూడా చెప్పనటువంటి పరిస్థితి. కనీసం కేసు కట్టారా లేదా అనేది కూడా విషయం చెప్పని పరిస్థితి. సో ఒకటే కనిపిస్తుంది, పోలీసుల లక్ష్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం, వారందరినీ అదుపులో తీసుకుని ఎన్నికల్లో పాల్గొనకుండా చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మొదటి నుంచి ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఏదైతే చెప్తున్నారో పోలీసుల అరాచకాలు, అధికార పార్టీ నేతలు వెనక నుంచి పోలీసులతో ఆడిస్తున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని సంబంధించి గతంలో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు, హైకోర్టుని ఆశ్రయించారు, అట్లాగే డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఆయన పట్టించుకున్న పరిస్థితి. సో ఈ మొత్తం గడుస్తున్నటువంటి కొద్ది రోజులకు ఇదే వ్యవహారం అయితే నడుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గత మంగళవారం నాడు ఒక పెళ్లికి హాజరైనటువంటి 2 నాయకులు సైదాపురం సురేష్, అమరేష్ రెడ్డి ఇద్దరి మీద దాడి చేసి అత్యంత కిరాతకంగా వారిని హతమార్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వారి మీద కేసులు పెట్టిన పరిస్థితి. అది కాకుండా మరుసటి రోజు బుధవారం నాడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు వేల్పుల రాము ఇద్దరి మీద దాడి చేసి వారి వాహనాలను పెట్రోల్ తగలబెట్టే ప్రయత్నం చేశారు. అత్యంత దారుణంగా వారిని హతమార్చే ప్రయత్నం చేశారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే తిరిగి వారి మీదే కేసులు, ఎస్సీ కేసులు పెట్టారు. వేల్పుల రాము A1 గా ఆయన కూడా పెట్టిన పరిస్థితి. ఈ వీటిలో ఇంకొక 52 మంది ఉన్నారు, వారిని కూడా అరెస్ట్ చేయబోతున్నట్టు పోలీసులే చెప్పిన పరిస్థితి. ఇప్పటికే 8 మందిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా పోలింగ్ జరిగే టయానికి నాయకులు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో అధికార పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పులివెందుల మండలంలోనే ఉన్నటువంటి 6 గ్రామాల్లో 500 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. వీరందరూ కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. మీరు పోలింగ్ సమయానికి గ్రామంలో ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. వాస్తవానికి గ్రామంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ సమయంలో వారిని అదుపులో తీసుకోవడం లాంటి సంఘటనలు సహజంగా చేయొచ్చు. కానీ అందుకు భిన్నంగా పోలీసులు బెదిరిస్తూ వారు ఎవరిని కూడా గ్రామంలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఎన్నికల కమిషన్ కలిసి ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని కంప్లైంట్ చేసే ఇందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.